హలో చిల్డ్రన్స్, వెల్కమ్ టు చిత్తూర్ ఎటెక్. అండ్ చిల్డ్రన్స్, ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 7 లెటర్స్ మెజర్ ఈ చాప్టర్ అయితే చూద్దాం. అండ్ చిల్డ్రన్స్, నేను ఓవరాల్గా బ్రీఫ్గా ఈ చాప్టర్ మీనింగ్ ఏంటో చెప్తాను. ఫస్ట్, మెజర్ అనేది కొలత అని అర్థం అనమాట. అంటే మనం ఏదైనా ఒక డిస్టెన్స్ని కావచ్చు, ఒక లెంత్‌ని కావచ్చు. సో, 2 ఒకటే. దూరంని డిస్టెన్స్ అంటారు. లెంత్ అంటే షార్ట్ ఫామ్‌ని లెంత్ అని అంటారు. వీటిని కొలవాలి అనంటే మనకి మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు సో, వాటర్‌ని వెసెల్‌లో పెట్టడం వల్ల మనకేమవుతుంది? సో, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఉంటదని దానికి యూనిట్స్ ఏ విధంగా అయితే వాటర్ లెసన్‌లో మనం డిస్కస్ చేసుకున్నామో, ఇక్కడ కూడా మనం మెజర్ అనే దాన్ని పట్టుకొని సో, మన యొక్క డిస్టెన్స్‌ని కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉందనేది కావచ్చు, ఇలాంటి వాటిల్ని మెజర్ చేస్తాం. ఫస్ట్ మెజర్ చేయడానికి మనకేం కావాలంటే ఒక వస్తువు అనేది ఉండాలి. ఏదో ఒక వస్తువు ఉంటేనే దాంతో నువ్వు దాన్ని మెజర్ చేసి ఇది ఇంతుంది అని చెప్తావు. సో, దాన్ని మళ్ళీ ఇన్ని టైమ్స్ ఉంది ఇది అని చెప్తారనమాట. సో, మనమైతే ఫస్ట్ లెసన్ చూద్దాం. సో, చిల్డ్రన్స్, ఫస్ట్ మీరేటైతే ఇక్కడ ఏమేమి చూస్తారు అని వీళ్ళు చెప్తున్నారంటే ఐడెంటిఫై డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో, నేను చెప్పాను కదా, ఏదైనా మెజర్ చేయాలంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటో చూస్తారనమాట. వాటిని ఏ విధంగా మన డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్లో ఎలా వాడతాం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చి యూనిట్స్ ఉంటాయి దానికి. సో, అవేంటో చూస్తాం. దాని తర్వాత స్టాండర్డ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట ఫిజికల్ క్వాంటిటీస్కి. సో, అవి ఏంటో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్లోకి వెళ్తే రషీద్ వెంట్ టు ఏ క్లాత్ షాప్ విత్ హిజ్ మదర్ టు బై క్లాత్స్. సో, రషీద్ అనే అతను వాళ్ళ అమ్మతో పాటు బట్టలు కొనడానికి బట్టల షాప్కి వచ్చాడు. సో, ద క్లాత్ మర్చెంట్ యూజ్డ్ ఏ మెటల్ రాడ్ టు మెజర్ ది లెంత్ ఆఫ్ ద క్లాత్. Rashid asked his mother what that metal rod was and why the merchant used it. Mother told him that the metal rod was a meter scale that was used to measure lengths. Later, both of them went to a flower market and purchased a string of jasmine flowers. So, while cutting jasmine flower string, the woman scaling the flowers measured its length with her hand. సో, ఇక్కడ ఈ బ్రీఫ్ పారాలో ఏముందంటే, సో, ఈ బట్టల కొట్టతను ఒక స్కేల్ పట్టుకొని కొలుస్తూ ఉన్నాడు. సో, రషీద్ వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ ఆ స్కేల్ ఏంటి, అతను దాంతో ఎందుకు కొలుస్తున్నాడు అని. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఆ మెటల్ రాడ్ అనేది మీటర్ స్కేల్ అమ్మ, దాంతో మనము బట్టల యొక్క లెంత్ని కొలిచి ఇన్ని మీటర్లు అని ఇస్తారు అని చెప్పింది. సో, తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఫ్లవర్స్ కొనడానికి వెళ్ళారు. సో, ఫ్లవర్స్ని కూడా కొనుక్కున్నారు. సో, ఫ్లవర్స్ని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, చేత్తో కొలుస్తారనమాట. మన మోచేయి వరకు ఒక బంతి అని అంటారు, ఒక మీటరు ఏదో అంటారు, సంథింగ్ ఒక మూర అని అంటారు. సో, అలాగా. సో, రషీద్ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ స్టార్టెడ్ థింకింగ్. సో, రషీద్కి కన్ఫ్యూజన్ వచ్చేసింది. వై వీ మీటర్ స్కేల్ యూజ్డ్ టు మెజర్ ది length of a cloth? Why did the woman used her hand to measure the length of the jasmine flower string? సో, ఇక్కడ తన కన్ఫ్యూజన్ ఏంటంటే బట్టలను ఎందుకు మీటర్ రాడ్తో కొలిచారు, ఆ పూలని లైక్ జాస్మిన్ ఫ్లవర్స్ ని ఎందుకు ఆమె చేత్తో కొలిసింది, విచ్ మెథడ్ ఈస్ కరెక్ట్, రెండిట్లో ఏ మెథడ్ కరెక్ట్ అనేది తన డౌట్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ వి డైరెక్ట్ డిసైడ్ ది కరెక్ట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్. సో, మనం ఏ విధంగా కరెక్ట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ ఏది అని ఎలా చెప్పగలుగుతాం అని అడుగుతున్నారు అనమాట. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ సిచ్యువేషన్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్ యాజ్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ వేర్ సమ్ టైమ్స్ వీ యూజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సమ్ టైమ్స్ హ్యాండ్స్, ఫుడ్, ప్లాంట్స్ ఎక్సెట్రా. సో, మీరు పై విధంగా చూసినట్టయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా లెంత్ని కొలుస్తూ ఉంటారు. సో, మెజర్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కాళ్ళని యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చి హ్యాండ్స్ని యూజ్ చేస్తారు, ఈ కొంతమంది వచ్చేసి మన చేయి ఉంది కదా, చెయ్యిని యూజ్ చేస్తారు, అర చెయ్యి. సో, ఒక జాన, 2 జానాలు అంటారు, అదే అనమాట. సో, రైట్ సంథింగ్ మోర్ ఎగ్జాంపుల్స్ వేర్ యూ యూజ్ ఇన్స్ట్రుమెంట్స్ టు మెజర్ the length and some examples where we do not use any instruments.
but use foot, hand, palms, etc. to measure the length. సో డిఫరెంట్ టైప్స్ ఏవేవి ఉన్నాయో వాటి ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాయమంటున్నారు అనమాట. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ విచ్ మెథడ్ ఇస్ కరెక్ట్. సో మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి ఏ మెథడ్ కరెక్ట్ అని అనేసి అడుగుతున్నారు అనమాట. అండ్ వై యూ థింక్ సో. సో మీరు ఎందుకు అని ఆ విధంగా అనుకుంటున్నారు అనేది కూడా రాయండి అని చెప్తున్నారు అనమాట. సో యాక్టివిటీ 1 వచ్చేసి మెజరింగ్ లెంత్. సో లెంత్ ని ఏ విధంగా కొలుస్తాము. సో మెజర్ ది లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ టేబుల్ యూజింగ్ యువర్ హ్యాండ్ స్పాన్. సో ఆస్క్ యువర్ క్లాస్మేట్ టు డూ ది సేమ్. రికార్డ్ ది లెంత్ ఆఫ్ ద టేబుల్ ఇన్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ స్పాన్స్. సో do all you get the same number of hand spans for the length of the table? Who got more number of hand spans? Why it is yet different in number of hand spans that you measure the same table? సో ఒక టేబుల్ ని తీసుకొని దాన్ని జానా అని చెప్పాను కదా, చేత్తో, దాన్ని హ్యాండ్ స్పాన్ అంటారు. సో అలా కొలవండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. సో నాకు 10 జానాలు వచ్చింది అనుకో, ఇంకొక అతనికి 6 జానాలు వస్తుంది, ఇంకొక అతనికి 12 జానాలు వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ టేబుల్లో వాడి పేరు ఎన్ని జానాలు వచ్చింది అనేది రైట్ సైడ్ రాయాలంట. సో అలా ఎందుకు వస్తుంది అంటే ఒకరిది చిన్న చెయ్యి ఉంటుంది, ఒకరిది పెద్ద చెయ్యి ఉంటుంది, కానీ టేబుల్ మాత్రం సేమే ఉంటుంది. టేబుల్లో వేరియేషన్ లేదు, మనలో వేరియేషన్ ఉంటుంది, మన చేతిలో వేరియేషన్ ఉంటుంది. నౌ ఫైండ్ ది లెంత్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్స్ యూజింగ్ యువర్ ఫుట్ స్పాన్. ఎంటర్ యువర్ అబ్జర్వేషన్. సో మన కాళ్ళతో కూడా రూమ్ యొక్క క్లాస్ రూమ్ లెంత్ ఉందో మెజర్ చేయండి అని అడుగుతుంది. ఈజ్ ది నెంబర్ ఆఫ్ స్పూట్ పెన్స్, అదే సేమ్ పైలాగే అందరికీ ఒకేలాగా వస్తుందా అడుగులు, ఎక్కువ అడుగులు వస్తాయా అనేసి అది కూడా రాయమంటున్నారు. వి డు నాట్ గెట్ ది సేమ్ మెజర్మెంట్స్ ఇన్ 2 కేసెస్ మెన్షన్ అబౌవ్. చెప్పాను కదా సేమ్ అయితే రావన్నమాట. వి ఆఫన్ యూజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్వెన్షనల్ మెథడ్స్ టు మెజర్ సర్టెన్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ cubits for the length of a string of flower and length and breadth of a playground using struts. Similarly, we use these type of measurements while playing సిరాగోనగా. సో జిల్లి దండ అంటే ఏదో ఆట, నాకైతే తెలియదండి. సో వేర్ ది లెంత్ ఆఫ్ ద స్టిక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది యూనిట్ టు మెజర్ ది డిజైర్డ్ డిస్టెన్స్. సో మనం కొన్ని దగ్గరలో జానా యూజ్ చేస్తాం, ఫుట్ యూజ్ చేస్తాము, క్యూబిడ్ యూజ్ చేస్తాము. సో మళ్ళీ తర్వాత ఇంకోటి కర్రా బిల్ల ఆడేటప్పుడు సో మెజర్ని యూజ్ చేయడానికి అక్కడ ఏం యూజ్ చేస్తాము, కర్రని యూజ్ చేసి మెజర్ చేస్తాం. సో ఇలా అనమాట ద స్టోరీ ఆఫ్ స్కేల్. స్కేల్ అనేది ఏ విధంగా అసలు వచ్చింది. మెనీ 100 years ago people used to measure distance with their hand spans, struts or foot spans. సో చేతి చానాతో కానీ కాళ్ళతో నడుచుకుంటా ఇది మాత్రమే చాలా వరకు చాలా మంది చేసేవాళ్ళంట. ఇన్ని అడుగులు అన్ని అడుగులు అని చెప్పేవాళ్ళంట. వన్ డే ఏ వెరీ టాల్ మ్యాన్ వెంట్ టు ఏ షాప్ టు బై సమ్ క్లాత్స్. సో ఒక రోజు పెద్ద మనిషి బట్టలు కొనడానికి వచ్చాడు, పొడవైన ఆయన, టాల్ మ్యాన్ అంటే. హీ ఆస్క్డ్ ఫర్ 3.5 arm length ఆఫ్ క్లాత్ అన్నాడంట. అంటే మన చెయ్యి ఉంటుంది కదా, నాకు 3.5 చెయ్యి లెంత్ ఉండే క్లాత్ కావాలి అని అన్నాడు. ద షాప్ కీపర్ మెజర్డ్ 3 arm length ఆఫ్ క్లాత్ అండ్ దెన్ యాడెడ్ అప్రాక్సిమేట్లీ అనదర్ హాఫ్ ఆర్మ్ లెంత్. సో 3 చేతులు ఉండేది కలిపి అప్రాక్సిమేట్ గా సగం చేయి ఉండే లెంత్ కలిపి ఇచ్చాడు. ద మ్యాన్ ఫెల్ట్ దట్ ది షాప్ కీపర్ హ్యాడ్ చీటెడ్ హిమ్. సో అతనేమనుకున్నాడు, షాప్ కీపర్ ఇతన్ని చీట్ చేశాడు అని అనుకున్నాడు. సో హీ మెజర్డ్ ద క్లాత్ విత్ హిజ్ ఆర్మ్స్ అండ్ ఫౌండ్ దట్ ది క్లాత్ వాజ్ నాట్ ఈవెన్ 3 arm length. సో ఏమైంది ఇక్కడ, సో ఇతను పొడుగ్గా ఉంటాడు కాబట్టి ఇతని చేతులు కూడా పొడుగ్గా ఉంటాయి. సో ఇతను కొలత వేస్తే ఏమైంది, మూడు ఆర్మ్స్ కన్నా తక్కువే వచ్చింది అతను ఇచ్చిన క్లాత్. సో ఇతని హ్యాండ్స్ అనేవి పొడుగు, అతని హ్యాండ్స్ కొంచెం తక్కువ. సో అందువల్ల ఇతను ఏమనుకున్నాడు, he told the shopkeeper that the length of the cloth was less than a 3.5 arm. Then he measured with his own arms. సో అదే నేను చెప్పాను కదా, పెద్ద అతను చేసినప్పుడు పొడుగ్గా ఉండే అతను రాలేదు. సో ద షాప్ కీపర్ రిప్లైడ్ దట్ హిజ్ ఓన్ ఆర్మ్ వాజ్ ది స్టాండర్డ్ ఫర్ మెజరింగ్. షాప్ కీపర్ ఏమన్నాడంటే తన యొక్క చేతికి ఉండేది స్టాండర్డ్ అనమాట, ఇదే నా మెజర్మెంట్, నా చేతితో ఉండేది మెజర్మెంట్ అని అన్నాడు అనమాట. దే బోత్ ఆర్గ్యూడ్ అబౌట్ హూజ్ ఆర్మ్ వాజ్ టు బి టేకెన్ యాజ్ ఎ స్టాండర్డ్ మెజర్. సో వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు ఎవరి ఆర్మ్ని స్టాండర్డ్ మెజర్గా తీసుకోవాలి అని. సో ఇన్ దోస్ డేస్ పీపుల్ ఆర్గ్యూయింగ్ ఓవర్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ది ఫీల్డ్స్ లెంత్ లో కూడా గొడవ పడేవాడంట. రోప్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ థింగ్స్
మస్ట్ హ్యావ్ బీన్ ఫెమిలియర్ ఫైట్. సో ఇలాంటివి చాలా ఫైట్స్ ఉండేటివంట. హౌ షుడ్ వన్ ఏ హాఫ్ ఆర్ ఏ క్వార్టర్ ఆర్మ్ లెంత్. సో ఆ విధంగా ఎలాగా లెంత్ ని మెజర్ చేస్తారు. ఫైనల్లీ సమ్ సెన్సిబుల్ పీపుల్ గాట్ టుగెదర్ అండ్ డిసైడెడ్ టు హ్యావ్ ఏ స్కేల్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ లెంత్. సో చాలా రోజుల తర్వాతకి కొంతమంది ఏం చేశారంటే ఒక స్కేల్ ని కనుక్కొని దానికి ఫిక్స్డ్ లెంత్ ని ఫిక్స్ చేశారు. In order to measure subunits, they marked this scale with several smaller sub-equal divisions. So they then decide that everyone should measure lengths with this scale. So చాలా మంది ఆ తర్వాత ఈ స్కేల్ నే వాడాలి అని డిసైడ్ చేశారు. దే యూజ్ వుడెన్ అండ్ మెటల్ టు మేక్ స్కేల్స్ ఆఫ్ సేమ్ లెంత్. సో ఆ తర్వాత అందరూ అవే వాడడం స్టార్ట్ చేశారు. మెటల్స్ తో కానీ వుడ్ తో కానీ తయారు చేయడం డిసైడ్ చేసుకున్నారనమాట తర్వాత. సో ఇక్కడ చూసినట్టయితే at one place people decided to use distance between the nose and the tip of the middle finger of their king as a measure. వాళ్ళ కింగ్ యొక్క ముక్కు నుంచి చివరి చేతి భాగం దాకా ఉండేది ఒక స్కేల్ లాగా తీసుకునే వాళ్ళంట వాళ్ళ కింగ్ ని. దే కాల్ దిస్ డిస్టెన్స్ 1 yard. సో 1 yard అని తీసుకునే వాళ్ళంట. అందుకని ఒక్కొక్క దగ్గర స్థలాలు ఒక్కొక్క రేట్ ఉంటాయి. So just kidding, friends, children. So they use wooden and metal to make scales for this length and call this distance as 1 yard. So this yard was divided into equal 3 parts and equal part was called foot. So దాని తర్వాత ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫుట్ కింద డివైడ్ చేసుకునే వాళ్ళంట. సో దెన్ దే డివైడ్ ఈచ్ ఫుట్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్ కాల్డ్ ఇంచెస్. సో ఆ ఫుట్స్ ని కాస్త మళ్ళీ 12 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి వాటిని ఇంచెస్ అని పెట్టుకున్నారంట. సో దే ఈవెన్ డివైడ్ ఈచ్ ఇంచ్ ఇంటూ స్మాలర్ సెగ్మెంట్స్ కూడా చేసుకున్నారంట. అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో మేడ్ దేర్ ఓన్ స్కేల్స్. సో వేరే వేరే కంట్రీస్ లో కూడా స్కేల్స్ ని చేసుకున్నారు. బికాస్ ఈచ్ కంట్రీ హ్యాడ్ ఇట్స్ ఓన్ స్కేల్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ అదర్స్. సో ప్రతి కంట్రీకి డిఫరెంట్ స్కేల్స్ ఉండేటివి. సో అవి వేరే వేరేగా ఉంటాయి. సో తర్వాత ఏమైందంటే ఇట్ లీడ్ టు ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇక్కడ వచ్చింది గొడవ అనమాట. సో ఇక్కడ నుంచి మన మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది. సో ఇందాక స్టార్టింగ్ లో ఎలాగైతే పొడుగు మనిషికి పొట్టి చిన్న మనిషికి బట్టల దగ్గర ఎలా గొడవ వచ్చిందో, సో అదర్ కంట్రీలో వేరేగా ఉండి మన కంట్రీలో వేరేగా ఉండే తలకి మళ్ళీ అక్కడ గొడవ వచ్చింది. దాని తర్వాత ఏమైంది, దేర్ వాజ్ ఆల్వేస్ ఏ ఛాన్స్ ఆఫ్ క్విరల్ బ్రేక్అవుట్. సో కొట్టుకునే దానికి అంతవరకు వెళ్ళేదంట. ఫైనల్లీ in France, it was decided that a certain length of rod made of a special material, platinum iridium, which would called a meter. సో లాస్ట్ కి ఏం చేశారంటే ఫ్రాన్స్ లో వాళ్ళు ఒక మీటర్ ని కనుక్కున్నారనమాట. సో ఈ మీటర్ ని 100 ఈక్వల్ పార్ట్స్ గా చేసి దాన్ని సెంటీమీటర్ గా డిసైడ్ చేసి ఈచ్ సెంటీమీటర్ వాజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్ అనమాట. సో వాటిని మిల్లీమీటర్స్ అని అంటారు. సో ఈ విధంగా చేసి దాన్ని ఒక మ్యూజియంలో పెట్టారనమాట. సో అప్పటి నుంచి ఆ లెంత్ నే అందరూ వాడుకుంటూ వస్తున్నారు. సో ద స్టోరీ ఎక్స్ప్లెయిన్స్ ది నీడ్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ లెంత్. సో ఇది దాని యొక్క స్టోరీ. ఈ మీటర్ ని ఇంటర్నేషనల్ గా యాక్సెప్ట్ చేశారు మెజర్ ని లెంత్ ని మెజర్ చేయడం కోసం. అండ్ 1 మీటర్ ఈజ్ ఏ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్. సో లెంత్ కి 1 మీటర్ అనేది స్టాండర్డ్ యూనిట్. వి యూజ్ మీటర్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ లెంత్ అండ్ సబ్సిక్వెంట్లీ సెంటీమీటర్స్ అండ్ మిల్లీమీటర్స్ యాజ్ స్మాలర్ యూనిట్స్ ఆఫ్ లెంత్ అవి. సో in our daily life we use different instruments like plan tape, rotated tape, centimeter scale, different sizes made up of wood and metal or plastic. So 1 meter equal to 100 centimeters, 1 centimeter equal to 10 millimeters. సో ఇక్కడ చూసారంటే డిఫరెంట్ సైజెస్ లో మీకు తెలుస్తూ ఉంటాయి చూడండి. 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లు ఇవన్నమాట. ఈ మధ్యలో చిన్న లైన్లు కూడా ఉంటాయి. సో సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ కోసం. హ్యావ్ యూ సెలెక్ట్ ఏ సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ లెంత్. సో మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో స్టోరీ పెద్దది అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.